రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఇప్పటికే అమెరికాలో నిర్వహించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు ప్రీమియర్స్ టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే ప్రీ సేల్స్ మరింతగా ఊపందుకోనున్నాయి. సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ప్రస్తుతం ట్రైలర్ కట్ తో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ ట్రైలర్ ను డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించగా తమన్ సంగీతం అందించారు. ఈ మెగా బడ్జెట్ మూవీలో అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సముద్రకని సునీల్ తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ 2025 జనవరి 10న పాన్ ఇండియా వైడ్గా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓవర్సీస్ లో అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఇప్పటిదాకా అమ్ముడైన ప్రీమియర్ టికెట్స్ సంఖ్య ద్వారా తెలిసిపోతుంది. యూఎస్ లో గేమ్ చేంజర్ ప్రీ సేల్స్ సంచలనం మొదలైంది. కేవలం ప్రీమియర్ షోలకే 10,000 టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తుంది. ప్రీ సేల్స్ అంటే అక్కడ ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో రికార్డును క్రియేట్ చేస్తుంది. ప్రీమియర్ షోలకే ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడు కావడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి చూస్తుంటే గేమ్ చేంజర్ యూఎస్ లో ప్రీ సేల్స్ పరంగా రికార్డును క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నారు. దీంతో నిర్మాత దిల్ రాజు బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపుగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ రెమ్యూనరేషన్ సినిమాలోని బడ్జెట్ లో దాదాపుగా 22% ఉంది. ఇక కియారా అద్వానీ కూడా 5 నుంచి 7 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇతర నటీనటుల రెమ్యూనరేషన్, మేకింగ్ బడ్జెట్ ఇవన్నీ కలిపితే గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ 450 కోట్ల పైగా ఉంటుందని అంచనా. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.